అవుతున్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, మొత్తానికి యుఎస్లో ఈ 43 రోజుల ప్రభుత్వ షట్ డౌన్కు సంబంధించి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అని మనం విశ్లేషిస్తే కనుక ఏం చెప్తారు? అలాగే మెక్సికో బార్డర్ వాల్ ఫండింగ్ వివాదం అనేది కూడా ఎంతవరకు వచ్చి ఉంటుంది? ఫస్ట్ అసలు మన వాళ్ళకు రీసౌండ్ వస్తుందండి యా, మీ నుంచి. పీసీఆర్ చూడండి ఒకసారి. ఫస్ట్ వ్యూవర్స్కు అసలు ఈ షట్ డౌన్ పాపులారిటీ, షట్ డౌన్ అనేటువంటి పదం ఎందుకు వచ్చిందో ఆర్థికంగా అనేటువంటిది ఒక నిమిషం. యా. జనరల్గా ఒక ఫర్మ్ షట్ డౌన్ చేయటం అంటే, ఒక సంస్థ షట్ డౌన్ చేయటం అంటే సంస్థకు వేరియబుల్ కాస్ట్లు, తర్వాత ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి. అంటే కరెంటు బిల్లులు, వేతనాలు, ఇటువంటివన్నీ వేరియబుల్ కాస్ట్. తర్వాత బిల్డింగు, యంత్రాలు, ఇటువంటివన్నీ ఫిక్స్డ్ కాస్ట్. ఒక సంస్థ నడిపేటప్పుడు దాని మీద వచ్చే రాబడి వేరియబుల్ కాస్ట్ కన్నా కూడా తక్కువ ఉంటే సంస్థను మూసేస్తే దాన్ని షట్ డౌన్ అంటారు. షట్ డౌన్ పాయింట్ అంటారు. అంటే సంస్థ నడిపితే వేతనాల ఖర్చు, కరెంటు బిల్లు కూడా రాకపోతే ఇంకా నష్టమే. నష్టాలే కాకుండా అసలు చెరపెట్టుబడి కూడా రానటువంటి స్థితిని షట్ డౌన్ పాయింట్ అంటారు. ఎకనామిక్స్లో, అర్థశాస్త్రాలు షట్ డౌన్ అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ అది. ఇక అమెరికన్ ఎకానమీ కిందకి వస్తే ఎందుకు ఈ షట్ డౌన్స్ జరుగుతాయి? అమెరికన్ హిస్టరీలో దరిదాపు మోడర్న్ హిస్టరీలో 11 టైమ్ ఈ షట్ డౌన్స్ జరిగినాయి. ఒక్క ఈ ట్రంప్ పీరియడ్లో 3 సార్లు షట్ డౌన్ జరిగినాయి. తర్వాత అమెరికాలో లాంగెస్ట్ షట్ డౌన్ ఇదివరకు 34 డేస్. ఇప్పుడు ఓవర్సీస్ లాంగెస్ట్, ఇప్పుడు మనం మాట్లాడేది 43 రోజులు, 42 రోజులు దాటింది. రాత్రి 12వ తారీఖు రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం పెట్టడంతో ముగిసిపోయింది. తర్వాత ఇది ఎందుకు అసలు ఈ షట్ డౌన్ ఎందుకు స్టార్ట్ అయింది మీరు అన్నారు, ఏంది కారణం ఏమిటి అన్నప్పుడు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, అమెరికన్ కాంగ్రెస్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఉంది, లేకపోతే సెనెట్ ఉంది. ఈ రిప్రజెంటేటివ్స్ లో మెజారిటీ ఆమోదించి అప్రోప్రియేట్ బిల్ అంటే ఏ శాఖకి ఎంత, ఏ ఏ దాన్ని అంటారు ప్రాజెక్టుకి ఎంత కేటాయింపులు చేస్తే సెనెట్ రిజెక్ట్ చేసింది. మనలా కాకుండా వాళ్ళు 2 గంటలకు ఒకసారి, రోజుకు 4-5 సార్లు ఇట్లా ప్రవేశపెట్టిన 14 టైమ్స్ సెనెట్ రిజెక్ట్ చేసింది, ఒప్పుకోవటంతో ట్రంప్ షట్ డౌన్ చేశాడు. అంటే గవర్నమెంట్ ఖర్చు చేయదు. ఎందుకంటే ఖర్చు చేయటం అమెరికన్ పార్లమెంటే కాదు, ఇండియాలో కూడా ఉంది. కాన్స్టిట్యూషన్ 112 ప్రకారం, అంటే ఆర్టికల్ 112 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేదే ₹1 కూడా పార్లమెంట్ ఖర్చు పెట్టడానికి వీల్లేదు, శాసనసభ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అందుకే సెంట్రల్ బడ్జెట్ పార్లమెంట్లో, స్టేట్ బడ్జెట్ రాష్ట్ర శాసనసభలో అప్రూవల్ కావాలి. అప్రూవల్ కానీ ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు. అట్లా అక్కడ కూడా ఉభయ సభలు ఆమోదించి అధ్యక్షుడు సంతకం పెడితేనే ఖర్చు పెట్టడానికి హక్కు ఏర్పడుతుంది. మొన్న జరగలేదు కాబట్టి ఆ రోజు నుంచి షట్ డౌన్ స్టార్ట్ అయింది. అయితే ఇవి షట్ డౌన్ స్టార్ట్ కావటం ఒక ఎత్తు. షట్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 42 రోజుల్లో ఏం బాగా ఎఫెక్ట్ అయినాయి అంటే, దరిదాపు ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఇప్పుడు దరిదాపు అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయి. స్టేట్ ఎంప్లాయీస్ వేరు, మళ్ళీ ఫెడరల్ ఎంప్లాయీస్ వేరు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్క 9 లక్షల మందిని తీసేసారు ఈ 42 రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ ఎంప్లాయీస్ని. అట్లాగే దరిదాపు ఒక 20 లక్షల మంది తోటి నో పేమెంట్ అనే దాంతో, అంటే పేమెంట్ లేకుండా వర్కర్స్ పనిచేశారు. తర్వాత వ్యవసాయ బిల్లు కేటాయింపులు ఆగిపోయినాయి. తర్వాత అత్యవసరమైనటువంటి మిలిటరీ ఖర్చులు, తర్వాత మాజీ మిలిటరీల ఖర్చులు, దేశ భద్రత సెక్యూరిటీ సంబంధించినటువంటి మాత్రమే ఖర్చు పెట్టడానికి వీలుగా అయింది. మిగతా అన్ని కూడా ఖర్చు పెట్టడానికి వీలైనటువంటి స్థితికి నెట్టివేయబడినాయి. దాంతో మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కూడా శాలరీ లేకపోవడంతో వాళ్ళు హాజరు కాకపోవడం తెలిసి దరిదాపు 2000 విమానాలు రద్దు చేశారని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది. కాబట్టి ఈ విధమైనటువంటి అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో గత 42 రోజులుగా జరిగింది. అయితే ఈ బిల్లు జనవరి 30 వరకు మాత్రమే నిధులు కనిపిస్తుంది అని చెప్పడం వల్ల, అంటే మళ్ళీ ఏమైనా ఇన్ ఫ్యూచర్ కూడా షట్ డౌన్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? మేబీ మనం తీసేయలేము. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అమెరికన్ మోడర్న్ హిస్టరీలో 11 టైమ్ షట్ డౌన్ జరిగితే ట్రంప్ టైంలో 3 టైమ్స్ జరిగినాయి దీంతో. కాబట్టి ఇవాళ అక్కడ డెమోక్రటిక్ సెనేట్లో డెమోక్రటిక్ మెజార్టీ ఉంది, రిప్రజెంటేటివ్స్లో రిపబ్లికన్కి మెజార్టీ ఉంది.
కాబట్టి ఏదైనా వయలేషన్ చేస్తే ట్రంప్ అడ్డగోలుగా వ్యవహరిస్తే కట్ మోషన్స్ మన దగ్గర కూడా బడ్జెట్ శాఖలకు ప్రతిపాదిస్తే కట్ మోషన్స్ ప్రవేశపెడతారు. అధికార పార్టీ ప్రవేశపెట్టవచ్చు, ప్రైవేట్ పార్టీ ప్రవేశపెట్టవచ్చు. కట్ మోషన్స్ ఆమోదిస్తే దానికి కేటాయించిన కేటాయింపులు తగ్గుతాయి. అట్లా ఇక్కడ కూడా ఇవాళ అమెరికన్ పార్లమెంట్ లో కూడా జనవరి వరకు రెన్యువల్ చేశారు, జనవరి 30 వరకు. అలా కొన్ని శాఖలు ఇప్పుడు మనం అన్ని పేర్లు చెప్పలేం, కానీ కొన్ని అయితే డిసెంబర్ 30 వరకే రెన్యువల్ అయినాయి, కొన్ని జనవరి 30 వరకు రెన్యువల్ చేస్తాయి. కాబట్టి జనవరి 30 వరకు ఈ పద్ధతులన్నీ ఆమోదించినట్లే. ఒక్కొక్క శాఖను ఒక్కొక్క తీరుగా ఉన్నదనుకోండి. కానీ ఇప్పుడు ముఖ్యంగా మోస్ట్ అర్జెంట్ ఏమిటంటే అమెరికాలో బాటం లెవెల్లో ఉన్నటువంటి 42 మిలియన్ మెంబర్స్, బాటం లెవెల్ ఉన్నటువంటి జనాభానికి ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద సబ్సిడీలు ఇస్తున్నారు. అంటే దరిదాపు 4,20,00,000 మంది, అంటే 1/8 ఆఫ్ అమెరికన్ పాపులేషన్, యుఎస్ పాపులేషన్. వాళ్ళందరికీ ఆహార సబ్సిడీ ఇస్తారు. గత 42 రోజులకి అది నిలిచిపోయింది. ఇవాళ దరిదాపు ఇంకా కొన్నాళ్ళు పోతే స్టార్వేషన్ డెత్స్ అవుతాయి. ఆ స్థాయిలో సీరియస్ అయింది. తర్వాత చైల్డ్ కేర్, హెల్త్ కేర్, ఇటువంటి చాలా ఈ 42 రోజుల్లో దెబ్బతిన్నాయి. కాబట్టి ఇవన్నీ పునరుద్ధరించడం, తర్వాత వేతనాలు ఇవ్వని వాళ్ళకు వేతనాలు ఇవ్వటం, ఇటువంటి అగ్రిమెంట్స్ మీద రాత్రి ఈ రెండు సెనెట్ 60-40 ఓట్లతోటి, తర్వాత రిప్రజెంటేటివ్ దాంట్లో 220-209 తోటి ఆమోదించబడింది. తర్వాత 30 తర్వాత మళ్ళీ కేటాయింపులు రెన్యువల్ కావాలంటే మళ్ళీ ఒక అంగీకారానికి రావాలి. గత 42 రోజులు కూడా పార్లమెంట్ ఖాళీగా లేదు. సెనెట్, రిప్రజెంటేటివ్స్, తర్వాత డెమోక్రటిక్, తర్వాత రిపబ్లికన్ మెంబర్స్ కూడా కలిసే చర్చించారు. అంటే ఒక రాజీకి రావడానికి ఆ కలిసి చర్చించడం అనే దగ్గర అవసరమైతే పార్టీలు మారి కూడా ఓటింగ్ చేశారు. ఒక రిప్రజెంటేటివ్ రిపబ్లిక్ నుంచి అవతల జరిగాడు, 3 డెమోక్రట్ నుంచి అవతల జరిగారు. ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత అప్పుడు నిన్న ఆమోదింప జరిగింది సెనెట్లో, రిప్రజెంటేటివ్స్ లో కూడా. దాంతో రాత్రి 12:25 ట్రంప్ సంతకం పెట్టడంతో ఈ షట్ డౌన్ ముగిసిపోయింది. తర్వాత మీరు అన్నట్టుగా ఇంకొకటి అడిగారు మీరు, అమెరికన్ యుఎస్ మెక్సికో అమెరికన్ వాల్, దీని మీద దీనికి కావాల్సినటువంటి కేటాయింపులు అనేటువంటివి కూడా వాస్తవానికి ఇప్పుడు ఎక్కువ అమెరికాకు ఇల్లీగల్ మైగ్రేషన్ ఉందనేది కంప్లైంట్ మెక్సికో బోర్డర్స్ నుంచి. కాబట్టి వాటిని నిరోధించడానికి ఎప్పటి నుంచో వాళ్ళు కావాలంటున్నారు. ఒక చర్చ ఉంది, అది ఏది ఇప్పుడు మనకు పాకిస్తాన్కు మనకు చైనాకు మధ్య ఏమిటి శాశ్వత పరిష్కారం ఏమిటంటే చర్చ ఉన్నట్టే ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇల్లీగల్ మైగ్రేషన్ ఉన్నట్టే మెక్సికో నుంచి ఇంకెక్కువ ఉంది మైగ్రేషన్. అంటే డైరెక్ట్ యుఎస్ కు మైగ్రేట్ కానేలు వాళ్ళు మెక్సికో పోయి త్రూ మెక్సికో మైగ్రేట్ అవుతున్నారు. ఇప్పుడు మన దేశానికి అది మన భూటాను, ఇతర దేశ బర్మా నుంచి వచ్చేటువంటి రోహింగ్యాలు, ఇటు వాళ్ళంతా కూడా డైరెక్ట్ రాకుండా బంగ్లాదేశ్లోకి వచ్చి బంగ్లాదేశ్ నుంచి బోర్డర్ ద్వారా మన దేశంలో జొరబడుతున్నారు అనేది ఎట్లుందో అట్లే ప్రపంచంలో ఉన్నటువంటి వలస దేశాలలో ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రేషన్ అంతా మెక్సికో పోయి అక్కడి నుంచి అమెరికా జొరబడుతున్నది ఒక సీరియస్ ఇష్యూ అమెరికన్ బోత్ పొలిటికల్ పార్టీస్. కాబట్టి దానికి వాల్ నిర్మించాలన్నటువంటిది ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. దానికి కేటాయించేటువంటి బడ్జెట్ అంటే అది ఫైనల్ చేసేటువంటి క్రమంలో కొంత విభేదం.